కి బాగా అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ ఇప్పుడు దొరుకుతున్న ఫ్రూట్ ఏంటంటే గ్రీన్ గ్రేప్స్ త్రూ అవుట్ ద ఇయర్ మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే సమ్మర్లో బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి. వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హార్ట్కి అయితే చాలా మంచిది, అలాగే మన ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా మంచిది, అలాగే బ్రెయిన్ ఫంక్షన్కి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సరిగ్గా బ్రెయిన్ ప్రాపర్ ఫంక్షన్కి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఫైబర్ కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అట్లాగా ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేసేసి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ని అయితే తగ్గిస్తుంది అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ని మనకి ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంకా మనకి ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మనకి డైజెషన్ కూడా మన గట్స్కి చాలా మంచిది. అలాగే ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా, ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీనిలో హార్ట్కి సంబంధించి చాలా హెల్ప్ అవుతుంది. హార్ట్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అట్లాగే బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండడానికి, మనం మెమరీ పెరగడానికి, లర్నింగ్ స్కిల్స్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయనుకున్నాం కదా, క్రానిక్ డిసీజెస్ నుంచి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనల్ని కాపాడుతాయి అన్నమాట. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని, ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్లో మనకి ఇమ్యూనిటీ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే బోన్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది, ఎందుకంటే దీనిలో విటమిన్ కే అనే మినరల్ ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఇవన్నీ మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి, బిల్డ్ చేస్తాయి అన్నమాట. అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వాలి లేదా వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకని వాటర్ ఫ్రూట్ కదా, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు కొంచెం తిన్నా కూడా ఫుల్గా కంప్లీట్గా తిన్న ఫీలింగ్ అయితే చాలా ఎక్కువ టైం వరకు మనకి ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. అలాగే మన డైజెషన్కి దీనిలో ఉన్న ఫైబర్ మూలంగా డైజెషన్కి మంచిది అనుకున్నాం కదా. అట్లాగే ఇది హైడ్రేటెడ్ ఫుడ్ అవటం వల్ల మనకి బాగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వేడి చేయకుండా ఉంటుంది. అలాగే విటమిన్ సి ఉండటం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిపిస్తుంది అనమాట. ఐసైట్కి కానివ్వండి, అట్లాగే విటమిన్ సి యొక్క ఏ ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ మనకి ఈ ఫ్రూట్ ద్వారా వచ్చేస్తాయి. అయితే వీటిని తినడంలో వీటి మీద ఎక్కువగా పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. వీటిని గ్రో చేసేటప్పుడు, క్రాప్ని గ్రో చేసేటప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే బజార్ నుంచి తెచ్చుకున్నాక వాటర్ తీసేసుకొని అందులో కాస్త సాల్ట్ వేసేసుకొని, అంటే కాస్త కాదు కొంచెం ఎక్కువ వేసుకొని ఈ ఫ్రూట్స్ని మనం అందులో వేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని మనం తినడానికి ప్రిఫర్ చేయాలి. పిల్లలకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా మనము ఇట్లా కాస్త ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో కనుక నానబెట్టేసేసి ఇస్తే మనకి అది హెల్ప్ అవుతుంది అనమాట.